ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి ప్రహర్షిని ఇన్ని క్వశ్చన్స్ మీకు అనద్దు. అసలు దేవుడు ఉన్నాడా? ఎందుకంటే మనకి చాలా మతాలు, కులాలు, వాళ్ళ యొక్క నియమాలు బోళ్ళు ఉన్నాయి. చూస్తున్నాం. ఎవరిది వాళ్ళే గొప్ప అని చెప్పుకుంటుంటారు కదా. మీరు విశ్వ నియమాలంటే అంతకు మించి ఆలోచిస్తున్నారు కాబట్టి, వీటన్నిటికి మించి ఆలోచిస్తున్నారు. అసలు దేవుడు ఉన్నాడా అంటే మీరేం చెప్తారు? బాబు గోగినేని పాపం ఎన్నో సార్లు గొడవ పడ్డాడు ఆయన, అందరితోటి గొడవ పడ్డాడు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు అంటాడు ఆయన. కానీ దానికి కారణం ఏంటి నాన్న అంటే, ఈ విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలను అనుసరించి మనం ఒక ఎనర్జీ, విశ్వం ఒక ఎనర్జీ, విశ్వం అంతా ఒక ఎనర్జీతో కూడుకొని ఉన్నది. దాని పూర్వీకులు ఛార్జింగ్ వైర్ లాగా బీజాక్షరాలనిచ్చి కనెక్షన్ కలిపి ఛార్జింగ్ చేయమని ఇచ్చారు. కానీ ఇందులో ఒక చిప్ ఏదైతే ఉందో, ఈ విశ్వంలో సబ్ కాన్షియస్ మైండే మన కాన్షియస్నెస్ తో మనం చేసే పనులు, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్నెస్ అని 3 ఉన్నాయి మనలో. కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీకు ఎలా తయారవుతుంది నాన్న అంటే 14 నెలల నుంచి 7 సంవత్సరాల లోపల నీకు తయారవుతుంది. నువ్వు ఒక మంచి శాస్త్రీయమైనటువంటి వంశంలో నువ్వు పుట్టావు. శాస్త్రీయత, మడి, ఆచారము, పూజలు, దేవుడు, నిష్ఠ అనే పూజలో పుట్టావు. ఇంకొక ఆయన అసలు ఏ దేవుడు లేడు, దయ్యం లేడు, ఇంకెవరు లేడు అనుకునే వంశంలో పుట్టాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, క్రిస్టియన్ మతంలో పుట్టాడు. ఇంకొక ఆయన ఏదో ముస్లిం మతంలో పుట్టాడు. ఈ 7 నెలలు అయితేనే 7 సంవత్సరాల వరకు నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్ తో సహా ఏర్పడిన భావన, ఫీలింగ్ తో సహా ఇచ్చింది. దేవుడు పూజలు శాస్త్రోక్తంగా నిర్మించిన ఫ్యామిలీలో నువ్వు పుట్టావు. నీ ఒక ఉదాహరణ చెప్తాను, అట్లా కూడా అవసరం. ఇప్పుడు ఊర్లలో అమ్మవారు పూనింది అని ఊడు దేవుడు వచ్చిండు, దేవుడు వచ్చి ఆ మ్యూజిక్ అది రాగానే చిన్న వయసులో 7 ఏళ్ల లోపల వాళ్ళ ఊర్లో జాతరలు జరిగినప్పుడు ఆ వేపాకులు పట్టుకొని ఊడడము, ఆ డ్రమ్ మ్యూజిక్ రాగానే ఆమె ఎగరడము, దేవుడు వచ్చిండనడం, ఆ పసుపు కుంకుమ జరగడము, ఆమె నాకు ఇట్లా పెట్టుకొని అని చూపించడము, ఏవో వ్యవహారిక శాస్త్రోక్తంగా జరిగే పద్ధతుల ప్రకారం జరిగే పద్ధతులను ఈ చిన్న వయసులో చూసింది ఆ పిల్ల. ఈ పిల్ల పెద్ద అయిపోయి అత్తగారింటికి పోయిన తర్వాత అట్లాంటి సిచ్యుయేషన్ ఏదో జరిగింది. ఏదో జరిగి అదే బోనాలు ఎత్తుతూ చేస్తూ ఆ ఊర్లో అలా వస్తుంటే ఆమె తనకు తెలియకుండా ఊ అని ఊగిపోతుంది. నాకు మీదికి దేవుడు వచ్చిందనే చెప్తుంది ఆమె, కానీ అది సబ్ కాన్షియస్ మైండ్ చేసిన ప్లే అని ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు దేవుడు వచ్చిండని అంటారు. ఇదంతా మన సబ్ కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తో ఇచ్చిందే జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. దేవుడు అంటే ఏంటి అంటే, ఆ దేవుడి రూపాన్ని ఒక ఆమె కృష్ణుడిని దేవుణ్ణి పెట్టుకుంది. కృష్ణాని బొమ్మనే విను, కృష్ణ ఎండ తగులుతుంది కదా నా నాన్న, నీకు చల్లగా బాగా ప్రసాదం ఇచ్చానురా, వేడి వేడిది ఎలా తింటావు నాన్న. మీరాబాయి కూడా ఇలాగే మూఢభక్తి అని మనం అనుకున్నాం, కానీ అందులో ఒక తదాత్మకతతో కూడుకుని ఉన్నది. అలా ఒక ఆమె కృష్ణుడికి చిన్న వేడి వేడి అభిషేకం చేసాను, చల్ల నీళ్ళు నీకు తగ్గుతున్నాయా కృష్ణ అంటూ చేసేస్తుంది. మనం ఏమనుకుంటాము, ఇవేమో పిచ్చిది ఇలా చేస్తుంది అని అనుకుంటాం. లేదు, అందులో తదాత్మకత ఉంది. ఆమెకు తెలియకుండా ఆమె సబ్ కాన్షియస్ మైండ్ ఆ దేవుడికి అలా చేస్తుంది. ఆ దేవుడు ఆమె ఎదురుగా కూర్చొని మాట్లాడతాడు కూడా. ఎందుకు అంటే ఆమె సబ్ కాన్షియస్ మైండ్ లో కృష్ణుడే సర్వస్వం అనుకుంది, కృష్ణుడే దేవుడు అనుకుంది, కృష్ణుడే ఈ విశ్వం అంతా ఉన్నాడు అనుకుంది, ఆ కృష్ణుడే తనను పాలిస్తాడనుకుంది. చిన్నప్పటి నుంచి అదే చూసింది, అదే చేసింది, అదే నేర్చుకుంది. తన జీవితం పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేదో దేవుడు అంటే కూడా నమ్మలేదు, నాకు కృష్ణుడే ఇష్టం అంటుంది ఆమె. కాబట్టి కృష్ణుడు అని ఇష్టం అంటే కృష్ణుడు కనిపిస్తాడు, రాఘవేంద్ర స్వామి ఇష్టం అంటే రాఘవేంద్ర స్వామి మాట్లాడతాడు నాతోటి, దత్తాత్రేయుడు కావాలంటే నాకు దత్తాత్రేయుడు కూడా కనిపిస్తాడు. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏర్పరచుకున్నటువంటి భావనలు ఏదైతే ఉందో అదే మనకు రూపంగా దర్శనం ఇస్తుంది. అదే దేవుడు. అర్థమైందమ్మా? ఒక ఆమె చెట్టుని దేవుడు అనుకుంటుంది, ఒక ఆమె రాయిని దేవుడు అనుకుంటుంది, ఒక ఆమె సాలగ్రామాన్ని దేవుడు అనుకుంటుంది. ఏమ్మా, కొంతమంది ముస్లిమ్స్ చుక్కలు చూసి దేవుడు అనుకుంటారు. ఏమ్మా, క్రిస్టియన్ మతంలో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు, ఒక్కొక్క ఊర్లో వాళ్ళు పెరిగినటువంటి నమ్మకాలు, విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏర్పరిచినటువంటి చైతన్య శక్తి నీ రూపంలో అలాగే కనిపిస్తుంది. కానీ ప్రతి రూపంలోంచి ఒక మహిమ, ప్రతి రూపంలోంచి ఒక పవర్ వాళ్ళు ఫీల్ అవుతారు. ఎలా అవుతారో చెప్తాను. చిన్నప్పుడు ఏమైపోయింది, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ వెళ్తుంటే ఒక పిల్లగాడు అడిగాడు నన్ను, మేడం నేను ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు
కానీ నేను మా ఊరికి పోయినప్పుడు ఉమ్, ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఉమ్, నేను ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నా. ఉమ్. కానీ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం. ఓకే. ఎందుకు, నా చిన్నప్పుడు చంకన మా అమ్మ ఎత్తుకొని ఇది దేవత. దయ్యమునదిరా పట్టిస్తా, ఇది దయ్యమునదిరా పట్టిస్తా, చెట్టు మీద దయ్యమునదిరా పట్టిస్తా అన్నదట. ఓకే. ఇంజనీరింగ్ అయిపోయిందమ్మా నాకు తెలుసు ఇప్పుడు దయ్యాలు లేవని కూడా నాకు తెలుసు. కానీ చీకటి అయితే మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం నాకు భయం వేస్తుంది అంటున్నా. ఉమ్, అట్లా మన 7 సంవత్సరాల లోపల మన సబ్ కాన్షియస్ మైండ్ పెరిగింది ఏదైతే, ఇది మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. బంగారు తల్లి విను. ఉమ్, ఒక బస్సు బావిలో పడిపోయింది. వేల ఉదాహరణలు నేను ఇదే చెప్పాను, మళ్ళీ ఎందుకంటే ఈజీగా అర్థమవుతుందని ఈ ఉదాహరణ చెప్తున్నా నేను. చెప్పండి. ఏమైంది, ఒక బస్సు నీళ్లలో పడిపోయింది నాన్న. ఉమ్, రెండవ రోజు ఆ బస్సు గురించి టీవీలో పేపర్లో వాడు బాగా విన్నాడు. ఉమ్, విన్న తర్వాత ఏం చేస్తాడు అతను, నేను కూడా తాగేపోతా, నేను కూడా కరీంనగర్ రోడ్డు మీద నుంచే పోతా, నేను కూడా ఎప్పుడో చెరువులు పడతాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నేను ఎప్పుడు పడతానో ఏమో భయపడుతుంటాడు వాడు. ఆ రాత్రి బస్సు తీసుకొని పబ్లిక్ ని తీసుకొని డైరెక్ట్ గా చెరువులోకి వెళ్ళిపోతాడు, అతనికి తెలియదు. రెండవ సంఘటన రెండవ రోజు జరుగుతుంది. అవును, ఒక same బస్సు ఒకటి కాలిన జరిగితే తర్వాత వెంటనే జరుగుతాయి. ఆ వేవ్స్ అలా ఉంటాయి. ఇప్పుడు మొన్న ఏదో సంఘటన జరిగింది కదా రీసెంట్ గా, ఉమ్, ఏదో బస్సు కాలిపోయింది. అవును, బస్ కలిపి. మళ్ళీ సూరత్ లను ఎక్కడో దూరంగా ఇంకో అవును. బస్సు అంటే ఈ విషయం అనేది హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ కాదు కదా, అవును. ఎక్కడో నార్త్ లో దూరంగా ఆ అవును. వేవ్స్ ఈ విశ్వం అంతా తిరుగుతూ పోతుంటాయి. సేమ్ వేవ్స్, సేమ్ వేవ్ లెంత్ ఉన్న వాళ్ళను ఆకర్షిస్తాయి. ఉమ్, ఆకర్షించి సేమ్ అదే సిచ్యుయేషన్ ఇంకోటి జరుగుతుంది. ఓకే. వాళ్ళు ఒకడు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు, ఇంకోడు దీంట్లో మంచి కూడా ఉంది, నీకు పాజిటివ్ కూడా ఉంది. ఇది positive నెగిటివ్ కదా. చెప్పండి ఒకటి. పాజిటివ్ ఏముంది తెలిసిన, ఎవడో ఒకడు ఉమ్, నేను ధనవంతుణ్ణి కావాలి, టాటా బిర్లా లాగా కావాలి అని అనుకుంటాడు. ఉమ్, అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక కారు దగ్గర ఫోటో దిగి పెట్టుకుంటాడు వాడు సబ్కా, నాకు ఇలాంటి కారు కావాలి, నాకు ఇలాంటి కారు కావాలి, నేను ఇట్లాంటి మంచి ఉద్యోగం చేయాలి, ఇట్లాంటి మంచి డ్రెస్ వేసుకొని పోవాలి అని ఫీల్ అవుతుంటాడు. ఉమ్, వాడికి తెలియకుండానే వాడి లైఫ్ లో అటువంటి కారు, వాడికి ఉద్యోగం వస్తుంది, సేమ్ కారు కొనిస్తాడు వాడు బాస్. ఓహో. లేదు వాడే ఉద్యోగం చేసి ఆ కారు కొనుక్కుంటాడు. లేదంటే అలాంటి కారు వాడి ఫ్రెండ్కి ఉంటుంది రోజు, లేదు వాళ్ళ బాసే రోజు ఆ కారు అట్లాంటి కారు పంపిస్తాడు, వీడు ఉద్యోగం చేస్తాడు, వాడి లైఫ్ అంతా ఆ కారుని అనుభవిస్తాడు. అంటే అవును. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే రికార్డ్ అయిపోతుందో అదే ఆ రూపాన్ని తాల్చి మనకు బెనిఫిట్ గా జరుగుతుంది. నెగిటివ్ గా కూడా, నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే నెగిటివ్ ఆకర్షిస్తావు. కాబట్టి దేవుడి రూపాన్ని నీవు ఈ రూపంలో నాకు కావాలి అనుకుంటే ఆ రూపంలో మనకు దర్శనమిస్తాడు దేవుడు. ఉమ్. అది సో ఎక్కువ మనం ఏది ఆలోచిస్తే అదే మనకి జరుగుతుంది. జరుగుతుంది. పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ. నెగిటివ్ తొందరగా వస్తుంది మనకు. అబ్బో. అదే రామా, చక 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 చక. ఇందులో బంగారు. నెగిటివ్ చాలా వస్తుంది. నెగిటివ్ ఎలా వస్తుంది, చిన్నప్పుడు మన 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 బాల్యాన్ని ఆలోచిద్దాం. ఉమ్. అత్తనానే మంచిది కాదే, ఉమ్, మొగుడిని మాత్రం నమ్మొద్దు, ఉమ్, నువ్వు ఆడపిల్ల ఒదిగుండు, ఉమ్, ఇలాంటి పిచ్చి మాటలన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు కదా. అవును. నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, ఉమ్, మొన్న ఒక కేసు వచ్చింది. కేసు వస్తే ఏరా నాన్న అంటే, వెళ్ళి అయ్యేదాకా మంచిగా ప్రేమలో నా చుట్టూ తిరిగినాడా అంటే, ఉమ్, ఇప్పుడు మాత్రము నిలబడితే అమ్మాయి అరుస్తాడు, వైపు కూర్చుంటే అరుస్తాడు. ఎందుకు అరుస్తున్నావురా అని అంటే, నాకు అర్థమైంది ఏం తెలిసిన, వాళ్ళ నాన్న పెళ్ళైన వాడికి తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మ మీద అరవడం చూసిండు వాడు. ఓకే. పెళ్ళ మీద అరవాలనుకున్నాడు, వాడిని తెలియకుండా చేస్తాడు. నిజంగా పిచ్చి ప్రేమ ఉంది పెళ్ళామంటే. అయ్యో. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో వాడు చిన్న వయసు నుంచి అమ్మ నాన్న కొట్టుకోవడం, నాన్న ఎప్పుడు అమ్మని తిట్టడమే చూశాడు వాడి సబ్ కాన్షియస్ మైండ్ లో. వాడు ఇమీడియట్ గా పిల్లని తిడుతూనే పోతున్నాడు. నిజానికి చూస్తే వాడికి ఆ పిల్ల మీద ప్రేమనే ఉంది, కానీ ఏదైనా సిచ్యువేషన్ రాగానే అరుస్తాడు, తిడతాడు. ఇలా కూడా ఉంటుందా? నెగిటివిటీ మరి అబ్బాయి మీద సబ్ కాన్షియస్ మైండ్ లో డెవలప్ అయి ఉంది కదా నాన్న. అవును, అవును. కాకపోతే అతను మంచివాడే, కానీ భార్యగా తన ఇంటికి రాగానే ఆ సిచ్యువేషనే మారిపోయింది చూడు. ఉమ్, ఎందుకు, వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవడమే చూశాడు వాడు, ప్రేమించుకోవడం, వాళ్ళ నాన్న వాళ్ళ భార్యని దగ్గరికి తీసుకొని లాలించి మెత్తగా మాట్లాడడం ఏనాడు చూడలేదు అతను. ఉమ్, చూడకపోయేసరికి వాడి జీవితం కూడా పాడైందిగా. ఉమ్, మనం దీన్ని కర్మ అనుకుంటున్నాం. కర్మ ఎవరు రాశారు? మనమే రాసుకున్నాం. ఉమ్, కాబట్టి తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ బిడ్డల జీవితం 7 ఏళ్ల వరకు సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో అదే వాళ్ళ లైఫ్గా మిగిలిపోతుంది. మీరు దరిద్రంలో ఉంటే వాళ్ళు రేపొద్దున అలాంటి ఎంత డబ్బున్నా కూడా అదే ఫీలింగ్స్ తో ఉంటారు. ఉమ్, కొట్లాడుకుంటుంటే వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అయ్యేటప్పుడు సైన్స్ పరంగా మీరు మంచిగా చదవండి పుస్తకాన్ని, ఉమ్. విశ్వ నియమాల విశ్వ రహస్యాలు తెలుసుకోండి, మీ జీవితాలని మార్చుకోండి. సూపర్. డేట్ చూసి నక్షత్రం చూసి డెలివరీలు చేయించుకుంటున్నారు కదా, ఉమ్, కనీసం విశ్వ నియమాల విశ్వ రహస్యాలు మీ జీవితాలను మార్చుకోవచ్చు కదమ్మా. అవును, అవును. అందులో అదే నేను ప్రచారం చేస్తున్నాను బంగారు తల్లి. మంచి మర్మాలు దాగి ఉన్నాయమ్మా. చాలా విషయాలు చెప్పారు. మీతో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలి మేము. థ్యాంక్ యూ వెరీ మచ్.